వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫిబ్రవరి 2025లో జరిగినటువంటి జాతీయ అంశాలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అన్ని ఇష్యూస్ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అన్ని ఇష్యూస్ ఈ నెలలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం ఆధార్ గురించి. సో మనందరికీ తెలుసు ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడెంటిటీ కార్డుగా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఐడెంటిటీ కార్డ్. సో ఈ ఆధార్ అనేటువంటిది ఏదైతే మనకి కార్డ్ ఉందో, సో ఇది మొత్తంగా చూసుకుంటే 12 డిజిట్స్ కలిగినటువంటి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ అండి. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్నటువంటి ఒక గుర్తింపు కార్డు. సో దీనిలో టోటల్గా తీసుకుంటే మనకి 12 డిజిట్స్ అనేటువంటివి ఉండటం జరిగింది. ఓకే. సో అయితే దీనిని మనం దేనికోసం వాడుతూ ఉన్నాం? ఐడెంటిటీ పర్పస్ మాత్రమే వాడుతూ ఉన్నాం. అంతే తప్ప కానీ దీన్ని మనం డేట్ ఆఫ్ బర్త్కి వ్యాలిడ్ కాదు, డిఓబి సర్టిఫికేట్కి వ్యాలిడ్ కాదు, సిటిజన్షిప్కి కూడా వ్యాలిడ్ కాదు. సో ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన భారతదేశానికి చెందినటువంటి సిటిజన్షిప్ హక్కు ఇచ్చినట్టు కాదు. బట్ దీని జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం పర్పస్ మాత్రమే వాడుతున్నాం. దాంతోపాటు ప్రభుత్వం అమలు చేసేటువంటి డీబీటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, సో వాటిని ప్రజలకు నేరుగా చేరడం కోసము ఈ యొక్క ఆధార్ కార్డ్స్ని మనం యూజ్ చేస్తూ ఉన్నాం. సో దాంతోపాటు మనం చూస్తున్నాం గతంలో కూడా ఈ ఆధార్ కార్డ్ సంబంధించిందే మనకి జామ్ ట్రినిటీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. జామ్ ట్రినిటీ అంటాం. ఓకేనా? సో జామ్ ట్రినిటీ అంటే ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు దాటి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదో, సో 18 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా బ్యాంక్ అకౌంట్ లేనటువంటి వారికి జన్ధన్ యోజన కింద భారత ప్రభుత్వము 0 బ్యాలెన్స్ అకౌంట్స్ని ఇవ్వటం జరిగింది. సో 0 అకౌంట్స్ని, సో ఎటువంటి మినిమం బ్యాలెన్స్ని ఉంచాల్సిన అవసరం లేనటువంటి బ్యాంక్ అకౌంట్స్ని ఇచ్చారు. సో అది జన్ధన్ యోజన కింద ఇచ్చినటువంటి బ్యాంక్స్. సో జామ్లో జే అంటే అది, ఏ అంటే ఆధార్, ఎం అంటే మొబైల్ నెంబర్. సో జామ్ ట్రినిటీ అంటే ఏంటి అంటే, ఈ 3 వస్తువులు లైక్ మన యొక్క బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డుకి మొబైల్కి లింక్ చేసేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో దీనిలో కూడా ఆధార్ నెంబర్ని యూజ్ చేశారు. సో ఇక్కడ కూడా ఆధార్ నెంబర్ అనేటువంటిది జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ మాత్రమే, మన యొక్క ఐడెంటిఫికేషన్ పర్పస్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? అనేక సంక్షేమ కార్యక్రమాలను, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పీడిఎస్ షాప్స్లో, పీడిఎస్ ఏదైతే మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఇచ్చేటువంటి ఈ యొక్క నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ యొక్క సబ్సిడీని నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి అందిస్తూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్ ఏదైతే కొంటా ఉన్నామో దానికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ని నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డీబీటీ ద్వారా అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు మనం రైతులు ఎవరైతే ఎరువులను కొనుగోలు చేస్తారో వారికి ఇచ్చేటువంటి యూరియా సబ్సిడీని కానీ నేరుగా రైతుల యొక్క ఖాతాలోకి జమ చేస్తూ ఉన్నారు. సో వాటి మొత్తానికి కూడా అవసరమైనటువంటిది ఏది ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మన యొక్క ఆధార్ కార్డ్ అనేటువంటిది యూజ్ అవుతూ ఉంది. ఓకే. సో అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే, ఈ ఆధార్ సేవలు మరింత వేగంగా వినియోగంలో తీసుకొచ్చడానికి, దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేటువంటిది పెంపొందించడానికి, దాంతోపాటు ఆధార్ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్ని సులువుగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అడుగును ముందుకు వేసి ఇక్కడ ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. సింపుల్గా కదా. సో ఫైనల్గా గతంలో ఏం చేశారు? డీబీటీ స్కీమ్ను అమలు చేయడానికి జామ్ అనేటువంటి ట్రినిటీని తీసుకొచ్చారు. దాని తర్వాత మరింత వేగంగా ఈ ఆధార్ ద్వారా ఇంకా మరింత సేవలను విస్తృతపరిచేందుకు ఇక్కడ ఏం చేశారంటే ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏం చేయబోతా ఉన్నారంటే డిజిటల్ గవర్నెన్స్, అదేవిధంగా పబ్లిక్ సర్వీసెస్ యాక్సెసిబిలిటీని ఇంకా ఇవ్వబోతా ఉన్నారు. ఎట్లా ఇస్తారు అంటే, ఇప్పుడు కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్నాయండి, లైక్ కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంక్స్ ఉన్నాయి. సో అవి ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? అవి వాళ్ళకి
అడ్రస్ వెరిఫికేషన్ లేదా పర్సన్ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. బట్ ప్రతి బ్యాంకు కూడా ప్రతిసారి కూడా ఆ యొక్క కస్టమర్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడానికి సులువు కాదు. సో ఈ టైం ఎక్కువగా తీసుకునేటువంటి సమయమున సో దాన్ని ప్రాసెస్ అనేటువంటిది వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే ప్రైవేట్ రంగ సంస్థలు ఎవరైతే ఈ ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి ఎవరైతే కస్టమర్స్ ఈ ఆధార్ కార్డ్స్ కలిగినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఈ యొక్క ప్రైవేట్ రంగ సంస్థలను అప్రోచ్ అవుతారో సో ఆ సంస్థలకు ఆ వ్యక్తి యొక్క ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ కానీ అడ్రస్ వెరిఫికేషన్ అవసరమైతే వెంటనే ఈ పోర్టల్ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ఈ ప్రైవేట్ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్లోకి అలో చేస్తారు. సో వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు. దాని ద్వారా ఆల్రెడీ దాంట్లో ఆధార్ డేటా ఉంటుంది కాబట్టి ఆ ఉన్నటువంటి ఆధార్ డేటా ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఈ ప్రైవేట్ రంగ సంస్థలకు చేరుతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే పటిష్టమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్ మధ్య ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఆధార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ప్రైవేట్ రంగ సంస్థలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనుషులకు కనిపించదు, దాన్ని డీక్రిప్ట్ చేయలేరు, తెలుసుకోలేరు. ఎందుకంటే ఈవెన్ మనకి రైట్ టు ప్రైవసీ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేసింది ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. దాంతోపాటు ఇంకోటి ఏమన్నారంటే రైట్ టు ప్రైవసీ అనేటువంటిది ఫండమెంటల్ రైట్ అనేటువంటి అంశాన్ని పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కాబట్టి ఈ ఆధార్ కార్డు యొక్క ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎన్క్రిప్ట్ చేయడం జరిగింది. డీక్రిప్ట్ చేయడానికి గవర్నమెంట్కి తప్ప ఎవరికి కూడా పాసిబిలిటీ లేనటువంటి విధంగా ఈ యొక్క ఎన్స్క్రిప్షన్ మెజర్మెంట్స్ని తీసుకోవడం జరిగింది. అర్థమైందా? సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఈ పోర్టల్ని లాంచ్ చేసినటువంటి మినిస్ట్రీ ఏది అన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు ఈ యొక్క పోర్టల్ని లాంచ్ చేశారు. వీరే మెయింటైన్ చేయబోతా ఉన్నారు. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఈ ఆధార్కి సంబంధించినటువంటిది UIDAI అడిగారు గతంలో. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ UIDAI అని అడిగారు. ఓకే, సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఫర్ UIDAI. ఇది ఒక సంస్థ ఢిల్లీలో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఉంటుంది. వీరే ఆధార్ డేటాబేస్ని మేనేజ్ చేస్తున్నటువంటి ఒక వ్యవస్థ. ఓకే, సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం, ఇంకా కొన్ని అంశాలను మనం చూద్దాం. మరి ఈ ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కొన్ని రూల్స్ని అమల్లోకి తీసుకొచ్చారు. సో అవి మనం చూస్తే ఆధార్ అథెంటికేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్, సోషల్ వెల్ఫేర్, ఇన్నోవేషన్, నాలెడ్జ్ అమెండ్మెంట్ రూల్స్ 2025 అనేటువంటి రూల్స్ తీసుకొచ్చి దాని ద్వారా ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. సింపుల్గా ప్రైవేట్ రంగ సంస్థలకు మన యొక్క ఇన్ఫర్మేషన్ ఆధార్ వెరిఫికేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ సులభతరం చేయడానికి ఈ యొక్క వ్యవస్థని తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇదొక అంశం. ఇక దాని తర్వాత ఈ ఆధార్ ఐడెంటిఫికేషన్ ద్వారా సులువుగా అయ్యేటువంటి ఆధార్ ఐడెంటిఫికేషన్ ద్వారా లబ్ధి పొందేటువంటి రంగాలు మనం చూసుకుంటే హాస్పిటాలిటీ అంటాం. వసతి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళామనుకోండి, మన యొక్క ఐడెంటిటీ అక్కడ చాలా ఇంపార్టెంట్. ఎవరికి పడితే వారికి హోటల్స్ అనేటువంటివి ఇవ్వరు. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా టెర్రరిస్టులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భాన ఎవరికి పడితే వారికి ఈ యొక్క హోటల్స్లో యాక్సెస్ అనేటువంటిది ఇవ్వరు. సో అందుకోసం సులువుగా అయ్యే విధంగా ఈ ఆధార్ ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చారు. దీని ద్వారా హాస్పిటాలిటీలో కూడా ఈ యొక్క సేవలను వినియోగించబోతా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ అంశం ఆరోగ్య సంరక్షణ సంబంధించి, హెల్త్ ప్రొటెక్షన్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆరోగ్యశ్రీ పథకం కావాలి అనుకోండి, అక్కడ ఆధార్ వెరిఫికేషన్ ఈజీగా అవుతుంది దీని ద్వారా. నెక్స్ట్ క్రెడిట్ రేటింగ్ బ్యూరోలు కానీ మన యొక్క సిబిల్ స్కోర్ తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క వ్యవస్థ అనేటువంటిది సులువుగా యూజ్ అవుతుంది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో మోసాలు చేయకుండా, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయకుండా ఇది యూజ్ అవుతుంది. దాని తర్వాత విద్యా సంస్థలలో
సో స్కాలర్షిప్ పర్పస్ కానీ ఎడ్యుకేషనల్ లోన్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ యొక్క ఆధార్ ఐడెంటిఫికేషన్ అనేటువంటిది చాలా యూజ్ అవుతూ ఉంది. ఇవి బెనిఫిట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం, సో ఇది మనకి మిలిటరీకి సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ప్రధానంగా మనం చూస్తే న్యూస్లో ఉన్నటువంటి ఒక సైనిక విన్యాసం, దాన్నే ధర్మ గార్డియన్ అంటాం. వి కాల్ ఇట్ యాస్ ధర్మ గార్డియన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే, ఇటీవల నిర్వహించినటువంటి ధర్మ గార్డియన్ అనేటువంటిది ఏ దేశాల మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసం అని అడగవచ్చు. సో ఇండియా అదేవిధంగా జపాన్, సో ఇండియా అదేవిధంగా జపాన్ దేశాల మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసం పేరు ధర్మ గార్డియన్. క్లియర్ ఇక్కడ వరకు. ఎప్పుడు జరిగింది? 24th ఫిబ్రవరి నుంచి 9th మార్చ్ 2025 మధ్య జరుగుతూ ఉంది. ఎన్నోవది? 6వది, 6th. ఎక్కడ జరుగుతుంది? జపాన్ దేశంలో జరుగుతుంది. సో ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. మరి ఇండియాకి జపాన్కి మధ్య ధర్మ గార్డియన్ కాకుండా ఇంకా ఏమైనా మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయా? ఉన్నాయండి. ఏమున్నాయి చూస్తే, ఒకటి వీర గార్డియన్ అంటాం. వన్ ఈస్ వీర గార్డియన్. క్లియర్ కదా? సో వన్ ఈస్ వీర గార్డియన్, ఇట్ ఈస్ ద వన్, వీర గార్డియన్ 1. దాని తర్వాత ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది. ఏమిటి? జిమెక్స్ అంటాం. జిమెక్స్, జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, జిమెక్స్ అని అంటాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇవేనా ఉంది అంటే, ఇవి కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే యుద్ధ అభ్యాస అంటాం. అంటే వేరే దేశాలు, ఇండియాకి యుఎస్ఏకి మధ్య జరిగేవి విన్యాసాలు. గత ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ని అడిగినటువంటివి యుద్ధ అభ్యాస అంటాం. దాని తర్వాత ఇంకా మనం చూసుకుంటే ఇంకొన్ని దేశాలతో కలిసి మలబార్ జరిగింది, మలబార్ ఎక్సర్సైజ్ అంటాం. దీంట్లో భాగస్వామిగా ఉన్నటువంటి దేశాలు ఇండియా, జపాన్, యుఎస్ఏ, అదేవిధంగా ఆస్ట్రేలియా అనేటువంటి దేశాలు సభ్యులుగా ఉండడం జరిగింది. అట్లా ఇంకా చాలా విన్యాసాలు ఉన్నాయి. బట్ యాజ్ ద టైమ్ పాసెస్ వీ విల్ డిస్కస్ అబౌట్ దోస్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సూర్యకిరణ్ ఇండియాకి నేపాల్కి మధ్య జరిగింది. స్లీనెక్స్ ఇండియా శ్రీలంకకి మధ్య, సింబెక్స్ ఇండియాకి సింగపూర్కి మధ్య, వింబెక్స్ ఇండియాకి వియట్నాంకి మధ్య. సో ఇట్లా ఎన్నో సైనిక విన్యాసాలు జరిగినాయి. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీ విల్ డిస్కస్ యాజ్ ద టైమ్ పాసెస్. ఓకే, దట్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ హియర్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్, సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు అతి తక్కువకే ఒక క్యాంటీన్ని ఒక చెన్నై నగరంలో, చెన్నై ఎయిర్పోర్ట్లో ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ 10 రూపీస్కి 20 రూపీస్కి, లైక్ టీ 10 రూపీస్కి, సమోసా 20 రూపీస్కి ఇట్లా అందిస్తూ ఉన్నారు. బట్ రేట్లు అయితే ఇంపార్టెంట్ కాదు, బట్ క్యాంటీన్ ఇంపార్టెంట్. ఏ ప్లేస్లో పెట్టారు అనేటువంటిది ఇంపార్టెంట్. క్లియర్ కదా? సో దీనిని ఆవిష్కరించింది కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు. సో ఏపీకి చెందినటువంటి మంత్రి. సో వీరు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది మొట్టమొదటిది అయితే కాదు, రెండవది. మరి మొట్టమొదటిది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే, డిసెంబర్ 19, 2024లో కోల్కతాలో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో, అంతర్జాతీయ విమానాశ్రయంలో మొట్టమొదటి ఉడాన్ యాత్రి కేఫ్ని ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిది కోల్కతా, రెండవది చెన్నై. ఇక దాని తర్వాత ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారు. క్లియర్ కదా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకోటి, ఇక్కడ ఉడాన్ అనేటువంటి ఒక పేరు మీకు కనిపిస్తూ ఉంది. సో ఉడాన్ అంటాం, వీ కాల్ ఇట్ యాస్ ఉడాన్. ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్, అడిగి ఉన్నారు గత ఎగ్జామ్స్లో. చూడండి ఇక్కడ, ఉడే దేశ్ కా అమ్ నాగరిక్, ఉడే దేశ్ కా అమ్ నాగరిక్. ఓకేనా? సో అనేటువంటి ఒక ఫుల్ ఫామ్, దీని యొక్క ఫుల్ ఫామ్. ఇది ఒక స్కీమ్, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక స్కీమ్. దేనికి సంబంధించినటువంటి స్కీమ్? రీజనల్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి స్కీమ్ అండి.
రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఏంటి అంటే భారతదేశంలో వినియోగంలో లేనటువంటి ఎయిర్పోర్ట్స్ని, దాంతోపాటు అవసరం మేరకు కొత్త ప్రాంతాలలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని నిర్మించి ఉన్నటువంటి డెవలప్ చేసుకుంటూ ఒకదానికి ఒకటి ఇంటిగ్రేట్ చేసి వీటి మధ్య విమానయాన సేవలను ప్రారంభించేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు యూనిట్ ఉడాన్ 4.0 అనేటువంటి స్కీమ్ నడుస్తూ ఉంది, రన్నింగ్లో ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నెక్స్ట్ అంశం, దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్. అర్థమైందా? సో ఇది ఒక స్కీమ్ అండి, క్లియర్ కదా? ఇది ఒక స్కీమ్, క్లియర్ కదా? సో దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్. ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతి వైద్యం, న్యాచురల్ మెడిసిన్ అండి. సో న్యాచురల్ మెడిసిన్ ఇంకా ప్రజల్లో ఎక్కువగా పెంపొందించేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేసుకున్నారు. ఓకేనా? సో ఇది ఒక ట్రైనింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఫైనల్గా దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్ దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ అ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు యూజ్ మోర్ న్యాచురల్ మెడిసిన్ లైక్ ఆయుర్వేద. ఇక దాంతోపాటు మనకు కొన్ని ఉన్నాయి, ఆయుష్ అంటాం, ఆయుష్. ఇవన్నీ కూడా న్యాచురల్ మెడిసిన్, మన భారతదేశానికి చెందినటువంటి ప్రకృతిపరమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి మెడిసిన్ ఇదంతా కూడా. ఓకే, సో దీన్ని పెంపొందించేటువంటి ఉద్దేశం. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక కాన్ఫరెన్స్ జరిగిందండి, ముంబైలో జరిగింది దీనికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ 5 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ని కైవసం మనం చేసుకున్నాం. ఓకేనా? సో ప్రకృతి వైద్యానికి సంబంధించి కొన్ని ఈవెంట్స్ మనకు ముంబైలో జరగగా ఇక్కడ 5 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ని మనం సాధించాం. అది ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని అంతా కూడా నిర్వహించింది ఒక వ్యవస్థ ఉంది, దానినే నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేటువంటి ఒక అటానమస్ బాడీ దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ బాడీ కూడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేస్తూ ఉంది. ఒక ప్రీవియస్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఫర్ ఆయుష్? గతంలో అడిగి ఉన్నారు. దానికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే, ఫుల్ ఫామ్ వచ్చేసి ఆయుష్లో ఫుల్ ఫామ్ వచ్చేసి ఆయుర్వేద. ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధి అనండి మీ ఇష్టం, హెచ్ అంటే హోమియోపతి అండి, హోమియోపతి. సో ఇవన్నీ కూడా భారతదేశానికి చెందినటువంటి సహజ సిద్ధమైనటువంటి మెడికల్ సైన్సెస్ అండి. ఓకేనా? సో వీటి మొత్తాన్ని కూడా డెవలప్ చేయడానికి ఒక మంత్రిత్వ శాఖని కూడా మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అర్థమైందా? సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఇవి. మరి నేను చెప్పి ఉన్న 5 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ని మనం సాధించాం ప్రకృతి వైద్యానికి సంబంధించి అని. ఏదేదో ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మోస్ట్ ప్లెడ్జెస్ రిసీవ్డ్ ఫర్ ఏ హెల్త్ క్యాంపైన్ ఇన్ 1 వీక్. ఒక వారములో హెల్త్కి సంబంధించి ప్రతిజ్ఞలు మనం చేసి ఉన్నాం. ఎన్ని చేసామో తెలుసా? చూడండి, ఒక వారంలో ఈ ఫిగర్ 60,04,912 ప్లెడ్జెస్ని మనం చేసాం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది, హైయెస్ట్, అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. రెండవది మోస్ట్ ప్లెడ్జెస్ రిసీవ్డ్ ఫర్ ఏ హెల్త్ క్యాంపైన్ ఇన్ 1 మంత్. ఒక నెలలో హెల్త్ క్యాంపైన్ సంబంధించిన ప్లెడ్జెస్ చూసుకుంటే ఈ ఫిగర్ ఉందండి. ఓకేనా? ఈ ఫిగర్ ఉంది, క్లియర్ కదా? 13,89,02,976, క్లియర్ కదా? సో ఇది. దాని తర్వాత మూడవది మోస్ట్ ప్లెడ్జెస్ రిసీవ్డ్ ఫర్ ఏ హెల్త్ క్యాంపైన్. ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ ఫిగర్ వస్తూ ఉంది. దాని తర్వాత లార్జెస్ట్ ఆన్లైన్ ఫోటో ఆల్బమ్ ఆఫ్ పీపుల్ డిస్ప్లేయింగ్ ఏ డిజిటల్ సర్టిఫికేట్. సో డిజిటల్ సర్టిఫికేట్ యొక్క డిస్ప్లేస్ మనం చూసుకుంటే 62,525 ఫొటోస్ ఉన్నాయి. ఫిఫ్త్ చూసుకుంటే లార్జెస్ట్ ఆన్లైన్ వీడియో ఆల్బమ్ ఆఫ్ పీపుల్ సేయింగ్ ద సేమ్ సెంటెన్స్. ఒకే సెంటెన్స్ చెప్తూ చూసుకుంటే లైక్ చాలామంది కూడా ఉన్నారు. ఎంతమంది? 12,798 మంది ఎట్ ఏ టైం వీడియోస్లో ఒకే సెంటెన్స్ని ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నారు. అట్లా టోటల్గా 5 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మనం కైవసం చేసుకోవటం జరిగింది. ఇంకొక అంశం,
మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం మనం చూసుకుంటే ఇక్కడ బిఆర్టీ టైగర్ రిజర్వ్ అనేటువంటిది న్యూస్లో ఉంది. సో ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇక్కడ మనకి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని నిర్వహించారు అండి. ఆ ప్రోగ్రాంలో నరేంద్ర మోడీ గారు సొలీగా ట్రైబ్ గురించి మాట్లాడుతూ ఈ సొలీగా ట్రైబ్ వారు కర్ణాటకలో ఉన్నటువంటి బిఆర్టీ టైగర్ రిజర్వ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు పిఎం గారు హైలైట్ చేయడం జరిగింది. అట్లా న్యూస్లో ఉంది. మరి న్యూస్లో ఉంది కాబట్టి వీటిపైన ఎటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు చెప్పండి? ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు? లైక్ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి బిఆర్టీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడగవచ్చు. సో ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇంకొక విధంగా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇటీవల వార్తల్లో నిలిచిన సొలీగా ట్రైబ్స్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు? కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వారు అండి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ వీటిని మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్టీ టైగర్ రిజర్వ్ ఒక పక్క, బిఆర్టీ టైగర్ రిజర్వ్ ఈ విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ సిమ్లీపాల్ మ్యాచింగ్లో సిమ్లీపాల్ అని చెప్పేసి బిఆర్టీ టైగర్ రిజర్వ్ అని, లేదా నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని, పెంచ్ టైగర్ రిజర్వ్ అని. సో ఈ విధంగా ఇచ్చి పక్కన మనకి ఏబిసిడిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఇవ్వచ్చు. సో అట్లా క్వశ్చన్స్ని అడగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఏ ప్రాంతంలో ఉంది అన్నప్పుడు ఒడిశా రాష్ట్రంలో ఉంది. బిఆర్టీ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏపీలో ఉంది. దాంతోపాటు కొంతమేర మనకి తెలంగాణలో కూడా ఎక్స్పాండ్ అయ్యి ఉంది అండి. సో ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ చూస్ చేసుకోండి, ఏపీ ఆర్ తెలంగాణ, ఎందుకంటే రెండు ప్రాంతాల మధ్య ఎక్స్పాండ్ అయ్యి ఉంది. నెక్స్ట్ దాని తర్వాత పెంచ్ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఇది మనకి పెంచ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఎంపీలో ఉంటుంది. సో అట్లా ఈ విధంగా క్వశ్చన్స్ని అడగడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఇంకొక అంశం మనం చూద్దాం. గ్లోబల్ మెమరీ ఛాంపియన్షిప్ జరిగింది. క్లియర్ కదా? సో గ్లోబల్ మెమరీ ఛాంపియన్షిప్ జరిగింది. దేనికి సంబంధించి ఒక ఛాంపియన్షిప్ అనేటువంటి జరిగింది అంటే ఒక ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకుంటారు. సో ఎంత మేర ఇన్ఫర్మేషన్ని మనం గుర్తుపెట్టుకోగలం అనేటువంటిది టెస్ట్ చేయడానికి ఈ యొక్క మెమరీ ఛాంపియన్షిప్ అనేటువంటిది జరిగింది. బట్ వెన్యూ లేదు, ఎందుకంటే ఇదంతా కూడా ఆన్లైన్లో జరిగింది. అర్థమైందా? సో అందుకే వెన్యూ అనేటువంటిది ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఇవ్వలేదు, వెబ్సైట్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఏమన్నారంటే ఇట్ ఇస్ ఏ ఆన్లైన్ ఈవెంట్ అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో అయితే ఇక్కడ మనం చూద్దాం. సో మరి దీనిలో మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి ఎవరండి? విశ్వరాజ్ కుమార్. ఇతని వయసు 20 సంవత్సరాలు. సో ఈయన విజేతగా ఛాంపియన్గా నిలవటం జరిగింది. మరి ఏం చేశారో తెలుసా? ఆయన 80 డిజిట్స్ని 80 అంకెలను సీక్వెన్స్ మర్చిపోకుండా 13.5 సెకండ్లలో ఆయన చెప్పడం జరిగింది. జస్ట్ ఒక నెంబర్ని ఇట్లా చూపిస్తారు, దాని తర్వాత అడుగుతారు. సో అట్లా 80 డిజిట్స్ని ఆయన 13.5 సెకండ్స్లోనే మళ్ళీ బయటికి ఉచ్చరించడం జరిగింది, చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకొని. అందుకోసం భారతదేశంలో కదా ప్రపంచంలోనే ఎక్కువ మెమరీ పవర్ కలిగినటువంటి వ్యక్తిగా ఈయనని గుర్తిస్తూ ఛాంపియన్షిప్ని ఇవ్వటం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ డార్జిలింగ్ జంతు ప్రదర్శనశాలలో తొలి వైల్డ్ లైఫ్ బయో బ్యాంక్ని ప్రారంభించడం జరిగింది అండి. క్లియర్ ఇక్కడ. సో బయో బ్యాంక్ అంటాం. సో బయో బ్యాంక్ వైల్డ్ లైఫ్ బయో బ్యాంక్ పేరులోనే ఉంది. బయో అంటే బయాలజీ, లివింగ్ సెల్స్కి సంబంధించినటువంటిది. సో ఇక్కడ ఏం చేస్తారు? ఎక్కడుంది అసలు? భారతదేశంలో మొట్టమొదటిది ఇక్కడ డార్జిలింగ్ ప్రాంతంలో అంటే వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేశారు. మరి బయో బ్యాంకులు ఏం చేయబోతా ఉన్నారు అంటే ఈ అనిమల్స్కి సంబంధించినటువంటి సెల్స్ని, అదేవిధంగా టిష్యూ శాంపిల్స్ని భద్రపరుస్తారు.
-196 నైట్రోజన్, లిక్విడ్ నైట్రోజన్లో ఆ నైట్రోజన్ క్రయోజనిక్ స్టేట్లో ఉన్నప్పుడు భద్రపరుస్తారు. అట్లా భద్రపరిచినటువంటి సెల్స్ కానీ టిష్యూస్ కానీ 40 నుంచి 45 ఇయర్స్ వరకు అవి పాడవకుండా ఉంటాయి. మళ్ళీ వాటిని రీజనరేట్ చేయొచ్చు అండి. అర్థమైందా? సో ఏవైతే స్పీసీస్ అనేటువంటివి, ఏవైతే జంతువులు అంతరించిపోవడానికి ఆస్కారం ఉందో వాటి యొక్క జీన్స్, వాటి యొక్క డిఎన్ఏని శాంపిల్స్ కలెక్ట్ చేయడం, టిష్యూని, సెల్స్ని కలెక్ట్ చేసి ఈ యొక్క లిక్విడ్ నైట్రోజన్లో భద్రపరుస్తారు. అది కొన్ని 40, 50, 60 సంవత్సరాల ఆ మేరకు ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం ఏంటి, ఇక్కడ జూలాజికల్ పార్క్ ఉంది, దాన్ని పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అంటాం. సో ఇక్కడనే ఈ యొక్క బయో బ్యాంక్ని ఏర్పాటు చేశారు. ఇది డార్జిలింగ్ ప్రాంతంలో ఉంది, నథింగ్ బట్ వెస్ట్ బెంగాల్లో ఉంది అండి. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం, ఇక్కడ మారిషస్ దేశంలో స్వతంత్రం వచ్చింది. మార్చి 12న ఆ దేశానికి స్వతంత్రం అనేటువంటిది రావడం జరిగింది. మరి స్వతంత్రం ఏదైతే మార్చి 12th జరగబోతా ఉందో దానికి చీఫ్ గెస్ట్గా ఇండియన్ పిఎం అయినటువంటి నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది అండి. ఓకేనా? సో దానికి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా వెళ్ళబోతా ఉన్నారు. సో మార్చి 12th వారికి స్వతంత్రం వచ్చింది కూడా 1968లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం వచ్చింది. దాని తర్వాత 1992లో మారిషస్ దేశాన్ని రిపబ్లిక్ ఆఫ్ మారిషస్గా డిక్లేర్ చేసుకోవటం జరిగింది. సో మారిషస్ దేశం యొక్క ప్రధాని ఎవరైతే ఉన్నారో నవీన్ రామ్ గులాం అనేటువంటి ఒక వ్యక్తి మా యొక్క పిఎం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అర్థమైందా? సో ఇవి ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో దాంతోపాటు మారిషస్కి మనకి గతం నుంచి కూడా అనేక సంబంధాలు, బిజినెస్ పరంగా సంబంధాలు ఉన్నాయి, డబుల్ ట్యాక్స్ అవార్డైన్స్ అగ్రిమెంట్ సంబంధించి సంబంధాలు ఉన్నాయి, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి సంబంధించి అగ్రిమెంట్స్ మనం చేసుకోబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా రెండు దేశాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్.